మినిమం 30 నుంచి 40 దినాల దాకా ఈజీగా ఉంటుంది దీంట్లో. నీకేం కావాలో కొనుక్కున్నాడు. ఆ చికెన్ తిక్క, హార్దీస్ అంట, ఇంకే వీళ్ళకి నిద్ర లేచిన టాంచి ఇంకా ఏది ఆ స్టార్ బాక్స్ లో ఏముంటుందో ఏమో తెలియదు కానీ మావా, ఒక్కసారి నా స్టార్ బాక్స్ పోయి కాఫీ తాగాలి మావా. వద్దనా సాంబార్ చూస్తున్నాను కదా, ఇది ఈ విధంగా ఉంటుంది. ఇడ్లీ ఫుల్గా సాంబార్ పోసి ఇచ్చారు మామ. దీన్ని తింటే ఉంటుంది ఇప్పుడు కారం కారంగా, అబ్బాబ్బాబ్బా బ్రహ్మాండంగా ఉంటుంది. వారం రోజుల పైన అయిపోయింది తిని ఇడ్లీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఒక సిద్ధాంతాన్ని అయితే నేను నమ్ముతా. ఆ సిద్ధాంతం ఎందుకు నమ్ముతా అనేది ఫస్ట్ ఒక వీడియో చూపించి ఆ వీడియో చూడండి, దాన్ని బట్టి నేను ఎందుకనేది నేను చెప్తా. ఫుడ్ లేదు, థ్యాంక్ యూ. డబ్బులు ఇచ్చిపోయింది మా సార్ వాళ్ళు పెద్ద కొడుకు అనమాట. ఇప్పుడు నైట్ 11:30 అవుతుంది. ఇంట్లో తినేదానికి ఏమన్నా ఉంటుందో లేదో అనేసి మా మేడం 2 దినాలు అయితే వాళ్ళ కొడుకు దగ్గర అయితే నాకు ఇచ్చంపించింది అనమాట. చెప్తాము, మా మేడం ఇచ్చిన ఈ 2 దినాలతో కాకుండా నా పర్సులో రూపాయి ఉంది. వారం అయిపోయింది. మన ఇండియాలో అయితే నిద్ర లేసిన టాంచి పొద్దున్నే దోశయో లేకపోతే ఇడ్లీ ఏదో ఒకటి తింటా ఉంటాం. పాలతో చేసిన జిబిన్లు ఈ కుబ్బూసులు తింటా ఉంటే కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలా, తప్పదో తినాలా. ఇడ్లీ దోశ కావాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలా. మా సారేమి ఇచ్చా అన్నాడు, కానీ నేనైతే తీసుకోలేదనమాట. మా బంగాళోడు కూడా ఇచ్చా అన్నాడు, అయినా తీసుకోలేదు. ఎందుకంటే డబ్బులు నా దగ్గర ఎక్కువ ఉంటే ఖర్చు అయిపోతుంది భయం. ఈ రోజు హార్ట్ఫుల్ గా రేపు పొద్దున్న లేసి సాంబార్ ఇడ్లీ తినాలా, డబ్బులు ఎవరిని అడుగుదాము అనేసి నా థాట్ వచ్చింది నాకు. మళ్ళీ ఉండి ఎందుకులే 2 రోజులు పోతే మళ్ళీ జీతం వచ్చదు కదా, అప్పుడు మనస్ఫూర్తిగా ఇడ్లీ కావాలన్నా దోశలు కావాలన్నా ఏం కావాలంటే అది తినొచ్చు అనేసి అనుకున్నా. కానీ మా మేడం అదే రోజు నైట్ పని చూసుకొని ఇంటికి వచ్చేసిన మా మేడం చేత నుంచి 2 దినాలు నా చేతికి అయితే వచ్చింది అనమాట. చూడండి టైం ఇప్పుడు ఎంత అవుతుందో, 11-19 అవుతుంది. అందుకనేసి మా మేడం తినేదానికి నాకు ఫుడ్ ఉండదని ఆమెకు తెలిసే నాకు ఈ 2 దినాలు పంపించింది. ఏమైనా కొనుక్కొచ్చుకోవాలి, తిన్నే కర్మ అంటారు. నేనైతే దేవుడు ఏదో చాలా హ్యాపీగా మన కడుపు ఆకలి తీర్చారు. 4 నెలల దాంచి ఇంటికాడ దోశలు అంట, పొద్దున్న లేచిన టాంచి దోశలు, ఇడ్లీలు, పూరీలు ఇది తిని సడన్ గా వీడికి వచ్చి 4 నెలల తర్వాత జీబిన్ అని ఉంటుందో నేను చూపించాను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చూపించాను. ఆ జీబిన్ అనేది పాలతో తయారు చేస్తాను అనమాట. ఆ కుబ్బూస్ తింటా ఉంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఎక్కువ కడుపు నొప్పి వచ్చేస్తుంది, తినలేకపోతా ఉన్నా. అట్టని ఎడకైనా బయటికి పోయి తిందాం అనుకుంటే ₹1 లేదు. కరెక్ట్గా ₹10 అన్నది. ₹10 అంటే మన ఇండియా డబ్బులు కరెక్ట్గా 50 నుంచి 60 రూపాయలు, ₹70 అవుతుంది అనమాట. ఆ ₹70 ఏం వస్తుంది? మా తమ్ముడు ఉన్నాడు ఇచ్చా అని చెప్పినాడు, మా బామర్ది ఇచ్చా అని చెప్పినాడు. నేను తీసుకోవాలా, ఎందుకులే మన దగ్గర ఉంటే అట్టా ఖర్చు అయిపోతుంది, ఉన్న దాంతో సర్దుబాటు చేసుకుందాం అనేసి అనుకున్నా. అండ్ మా సార్ కూడా, మా సార్ ఎందుకు అబద్ధం చెప్పాలా, మా సార్ ఈ కార్డు ఇచ్చినాడు. ఈ కార్డు బ్యాంక్ కార్డు అనమాట. నీకు ఏం అవసరం ఉన్నాయి కానీ సబ్బులు కానివ్వండి లేకపోతే పేస్ట్లు ఏం కావాలన్నా కానీ ఈ కార్డులో డబ్బులు ఉన్నాయి. మినిమం 30 నుంచి 40 దినాల దాకా ఈజీగా ఉంటుంది దీంట్లో. నీకేం కావాలో కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నాడు కదా అనేసి మనం గొడ్డలు చింపుకొని పోయి కొనుక్కున్నాం అనుకోండి, ఆయన అవసరానికి ఇచ్చాడు పర్లేదు. అట్టని మనకు అనవసరంగా కొనుక్కున్నాం, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనం అడగలేము అనమాట. అందుకనేసి కోయేటోళ్ళు వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ చేతులారా నాకు ఇచ్చి నేను తీసుకుంటానని తప్పితే నేనైతే కొనుక్కోను మామ. ఎంగపోతే మా ఏరియాలో అంటారా, మా ఏరియాలో దోశలు అంటే ఇదంతా కోయేట్ ఏరియా. ఇప్పుడు ఉండేదంతా మొత్తం కోయేట్ ఏరియా. ఆ కోయేట్ ఏరియాలో నీకు దోశలు కానీ, ఇడ్లీలు కానీ, చపాతీలు కానీ, పూరీలు కానీ అవి ఏం దొరుకుతాయి. చపాతీలు అయితే దొరుకుతాయి కానీ పూరీలు ఇవన్నీ ఏం దొరకవు అనమాట. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి తెలిసిన, మన ఇండియా వాళ్ళు ఎక్కువ అధికంగా ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలోనే దొరుకుతాయి అనమాట. అవి కూడా ఎట్లా దొరుకుతాయి, మన ఇండియా వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ హోటల్ పెట్టుకుంటారు. మన ఇండియా వాళ్ళకి ఏం కావాలో అయ్యే సప్లై చేసుకుంటారు అనమాట. అందుకనేసి 90% ఈ కోవిడ్ ఉండే ఏరియాల్లో నేను చూపించుంటే ఇది వచ్చి ఉండే ఏరియా అనమాట. ఇది మామూలుగా అయితే ఇది అదేలి అంటారు. KFCలు, ఇంకొచ్చి బర్గర్ కింగ్లు, హార్దీస్ ఇయేమో ఇంకిల్కి నిద్ర లేసిన టాంచిదో ఆ చికెన్ తిక్క, హార్దీస్ అంట, వీళ్ళకి నిద్ర లేచిన టాంచి ఇంకా ఏది తింటారు. జీబిన్ చేస్తున్నారు చూడండి. 5 జీబిన్లో ఇది తప్పితే ఇంక వీళ్ళకి దోశ అంట, ఇంకొచ్చి ఇడ్లీలు అంట ఏం తెలియదు, పూరీలు అంట ఏం తెలియదు. వన్స్ ఒకసారి తిన్నారంటే మరిగినారంటే వీళ్ళు కూడా తింటారు కానీ తినరు ఎక్కువ. స్టార్ బాక్స్ పొద్దున్నే లేచని వచ్చారు. పొద్దున్నే లేచని ఆ స్టార్ బాక్స్ కాడికైతే వచ్చారు. అన్ని వదిలిపెట్టుకుని, అన్ని పనులైనా వదిలిపెట్టుకుని ఆ స్టార్ బాక్స్ లో ఏముంటుందో ఏమో తెలియదు కానీ మావా, ఒక్కసారి నా స్టార్ బాక్స్ పోయి కాఫీ తాగాలి మావా. కానీ నాకు పేర్లు తెలియదు ఏ కాఫీ తాగాలా ఏంది అనేసి. కానొచ్చాను కదా, అదే బాంబే గేట్. అక్కడ కానొచ్చేది బాంబే గేట్. చాలా బాగుంటుంది. మీకు తిని చూపించాలండి. ఇడ్లీ సాంబార్ దేంట్లో వేసి వచ్చాడు. జప్లా శుక్రవారం అయితే జనాభా సఫాయిగా ఉంటారు, ఖాళీ కూడా దొరకదనేసి. అందుకనే
మన వాళ్ళంతా ఏనే ఉండరు, అందరూ పలకరించానే ఉండరు. నాకు కొంచెం మొహమాటంగా ఉండదు. నీ అమ్మ కూర్చోవాలి కానీ వద్దనా. సాంబార్ చూస్తున్నాను కదా, ఇది ఈ విధంగా ఉంటుంది. ఇడ్లీ ఫుల్గా సాంబార్ పోసి ఇచ్చారు మామ. దీన్ని తింటే ఉంటుంది ఇప్పుడు కారం కారంగా. అబ్బాబ్బాబ్బా బ్రహ్మాండంగా ఉంటుంది. వారం రోజుల పైన అయిపోయింది మామ తిని ఇడ్లీ. అమ్మ ఈ రెస్టారెంట్కి అందరూ వచ్చారు. మన తెలుగు వాళ్ళే కాదు, తమిళ వాళ్ళు వచ్చారు, హిందీ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కసారి అరబీ వాళ్ళు కూడా వచ్చారు. సాంబార్ మాత్రం అయితే బోలే. వారం రోజుల నుంచి చెప్తంత తిని అమ్మంతంగా చా ఏం మిస్ అయిపోయినాను రా అనిపించాలి. ఇదేమో రెస్టారెంట్ చూస్తున్నా జనాభా చూడట్టున్నా ఫుల్. అసలు ఖాళీ ఉండదు శుక్రవారం అయితే. మిగతా టైంలో ఏమన్నా ఖాళీ ఉంటుంది కానీ దాంతో ఓపెన్ ఏరియా అనమాట. వెనకాల రోడ్డు కానుకొని ఉంటుంది కానీ బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ అట్టగానే కూర్చొని తిన్నాం అనుకో, వచ్చిపోయే వాళ్ళతో కూడా సూచ కూడా తినచ్చు. సాంబార్ కావాలనుకున్నాం అనుకో మళ్ళీ పోపించుకోవచ్చు మనం. ఇది నిన్న అయినా పోసేస్తారు వాళ్ళు. తినే ఓపిక మనకు ఉండాలంతే. మొత్తం అయితే ఫుల్గా లేపేసినట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆయనే హోటల్ మేనేజరు. కెమెరా ఆడ పెట్టిన అనమాట. అది రికార్డింగ్ చేస్తున్నాం ఎట్టా అని అంటే అవునన్నా రికార్డింగ్ చేస్తానని చెప్పి. ఆయన నేను తిన్న 2 ఇడ్లీ సాంబార్కి, ఒక కాఫీకి అండ్ ఒక వాటర్ బాటిల్కి మొత్తం 100 దినాలు అయిందని చెప్పినాడు. ఇచ్చేసిన కోపడి చాయ్ ఇచ్చినావంటే నువ్వే కదా ఓనరా. అదే ఈ పెద్ద మనిషి ఓనరా నువ్వా? ఆయన ఓకే ఓకే. నీకు ఇచ్చినా కదా, నేను మళ్ళీ రేపు ఆయనకి ఇచ్చినా. ఈయనే అంట ఓనరు. నువ్వు వారం అయిపోయింది, వచ్చా వారం అయిపోయింది. సరేనా ఉంటా. అక్కడికి పోతే ప్రతి ఒక్కరూ పలకరించేవాళ్ళే. నాకే కొంచెం సిగ్గుగా ఉండింది. అంటే ముందుగానే మనకు మొహమాటం ఎక్కువ. అంతగా తక్కువనే ఒకరితో మామూలుగా కలసాలంటే కలిసినాను. నేను వీడియో తీసుకునే దాన్ని కూడా చాలా ఇబ్బంది పడిపోయినాడ. అంటే పూర్తిగా ఇంకా ఓపెన్ చేసి చెప్పలేకపోయినా. నాకు ఏదన్నా మార్చుకోవాలని నాలో అనుకుంటే ఇది ఒక్కటి ఇప్పుడు కాకపోయినా కానీ యూట్యూబ్ రాబోయే కాలంలో ఒక చిన్న కెరీర్గా అయితే మారచ్చు. అందుకని యూట్యూబర్స్కి అయితే సిగ్గు లజ్జ ఇవన్నీ ఏమనకూడదు. ఇది ఒక్కటి అయితే నేను మార్చుకోవాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అది మార్చుకున్నానంటే ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు కదా, నేను ఓపెన్ చేసి చెప్పలేకపోతా ఉన్నాను. దాంట్లో అసలుకి ఫుడ్ ఎట్టున్నది ఏమి అనేసి ఇంకా పూర్తిగా ఓపెన్ చేసి చెప్పుకోలేకపోతా ఉన్నా. కానీ బాగుంటుంది. ఈ బాంబే గేట్ అనేది చాలా బాగుంటుంది. చాలా ఎక్సలెంట్ కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు 2 ఇడ్లీలకి, ఒక ఛాయ్కి అండ్ వాటర్ బాటిల్కి 100 దినార్ అయింది. మన ఇండియా డబ్బులు అటు ఇటుగా 100 దినార్ అంటే ఎంత అవుతుంది బా? 160, 150, 160 అంతేలే. 160 అంతేలే. అంత ఎక్కువ కాస్ట్ అని లేవు, అంత తక్కువ అని లేవు. నార్మల్ బాగుంటుంది. ఇడ్లీ కూడా ఇంత పెద్ద సైజు చాలా బాగుంటుంది. అందుకనేసి నీట్గా వచ్చా మ్యాక్సిమం. లేకపోతే నేను ఆడ కైతానికి పోతా. ఆ కైతాన్లో ఇప్పుడు ఎత్తేసినారు కాబట్టి ఇంక సచ్చినట్టు ఈడికి రావాలి. ఇంకా అది మా ఒక వారం రోజుల తర్వాత నేను మనస్ఫూర్తిగా అయితే తిన్నామా. ఒక వారం రోజుల తర్వాత అసలు ఆ గడ్డి తినాలంటే నాకు చిరాకు, తినలేను అసలుకి. ఇంటికాడ తిని 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 సడన్గా తినాలంటే కడుపు నొప్పి వచ్చేస్తా ఉన్నింది. కానీ ఇప్పుడు తింటే అంత బాగున్నదో. ఇదంతా సిటీ, ఇది హవల్లీ సిటీ ఏరియా ఇదంతా. ఇంకా ఇటు వెనక పోవాలి సిటీ ఏరియాకి. ఇదంతా హవల్లీ, అన్ని అపార్ట్సే. 90% హవల్లీ మొత్తం. ఈ ఏరియాని హవల్లీ అంటారు అనమాట. ఈ సైడ్ ఉంటాడు నా తమ్ముడు, మా సొంత తమ్ముడు ఈ సైడ్ ఉంటాడు అనమాట. లోపల ఉంటాడు. వాడికి నైట్ డ్యూటీలేమో వర్క్, లేకపోతే మార్నింగ్ డ్యూటీస్ తెలియదు. ఈ సైడ్ ఈ లోపల ఉంటాడు అనమాట. ఇవన్నీ అపార్ట్సే మొత్తం. హవల్లీ మొత్తం అపార్ట్సే. కోవేటోడు అనేవాడు ఎవడో కానీ ఉండడు. మా కోవేటోడు ఉంటాడు. ఎవరన్నా తెలిసిన ఏదైనా ఫిలిపిన్ దాన్నో, లేకపోతే శ్రీలంక దాన్నో, లేకపోతే యమన్ దాన్నో, లేకపోతే ఏదన్నా వాళ్ళని పెద్ద పెద్ద మామూలుగా కోవేటోళ్ళు ఈడ రూములు తీసి అమ్మాయిలు పెట్టుకుంటారు అనమాట ఇక్కడ. అంటే వాళ్ళు భార్యలకు తెలియకుండా. కొంతమంది అయితే ఆ విధంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ కానించి ప్రతి ఒక్కటి కోవేటోళ్ళే సప్లై చేస్తారు. అండ్ నెల వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు. అండ్ రూమ్ ఇచ్చాడు. వాడికి ఎప్పుడు ఇష్టం వచ్చి అప్పుడు వచ్చి ఆ రూమ్ కాడికి వచ్చి పోతూ ఉంటాడు. అవే మా కోవిడ్ గురించి చెప్పుకోవాలంటే ఎంత బొచ్చు, ఇంత ఉన్నది, ఇంత పొడుగు చెప్పుకోవాలంటే
అదే పని ఏ డ్రైవర్ అనేది ఓఎమ్మ లబ్బా అని కొట్టేసుకుంటారు ఇళ్ళల్లో. ఒకసారి బై మిస్టేక్ వాళ్ళని టచ్ చేసిన ఓడెమ్మందిగా టచ్ చేసిన నాయనో ఓఎమ్మ డ్రైవర్ టచ్ చేసినాడు రా దేవుడో అని కొట్టుకుంటారు. అంతేగాని ఓళ్ళు మొగుళ్ళు ఓళ్ళు కొడుకులు చేసే పనులు ఎవరు కానరా వీడ వచ్చి ఎందుకులే మనకి ఆ దరిద్రం అంత ఎందుకని మనం వాటన్నింటిలో దూరినాం అనుకో ఇంకా అది చాలా దూరం పోతుంది. అది మావా నువ్వు ఒక వారం రోజుల తర్వాత అయితే మనస్ఫూర్తిగా అయితే తిన్నాను. ఇంకొచ్చి నా ఫ్రెండ్కి వచ్చి ఆనియన్ దోశ అయితే తీసుకొని పోతా ఉండా. అంతే మావా. అంతే మన ఇండియా రెస్టారెంట్లు ఇదే విధంగా ఉంటాయి మావా. ఇంకా రెస్టారెంట్ మంచి రెస్టారెంట్లు ఉన్నాయి. నేను పోతాను వారానికి ఒక రెస్టారెంట్కి అయితే పోతాను, తింటాను. రెస్టారెంట్ వీడియో అయితే ఖచ్చితంగా నేను ఒక మహారాజా కార్గోలకు తప్పితే నేను ప్రమోషన్ చేసేది ఇంతవరకు ఇక్కడుండే ఏ రెస్టారెంట్కి కానీ ఇంతవరకు ప్రమోషన్ చేయాల. జెన్యూన్గా చెప్తా వచ్చినా జెన్యూన్గానే ఉంటుంది. నేను మంచి రెస్టారెంట్లు పెద్ద ఇంకా 10 దినాలు 15 దినాలు ఆ మాదిరిగా మంచి ఫుడ్ ఇచ్చారు కదా, ఒక కంచం అని తెచ్చారు. ఏంది ఇంత కంచం అని రాజుడు ఆ మాదిరిగా ఉంటాయన్నమాట కొన్ని రెస్టారెంట్లు. వాటికి కూడా పోతాను. మీకు కూడా ఒకసారి చూపిస్తాను రెస్టారెంట్లు ఎట్టుంటాయి, మన ఇండియా రెస్టారెంట్లు. ఇంకా పెద్ద రెస్టారెంట్ మన ఇండియా రెస్టారెంట్ ఎట్టుంటాయి, వాటిలో ఫుడ్ ఎట్టుంటుంది అది కూడా చూపించానులేండి. ఓకే అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మామ. వీలైతే మీ ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేయండి. అండ్ లవ్ యూ గైస్. నేను మీ NS వ్లాగ్ని. కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.